హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి ఫుల్ డే వ్లాగ్ అండి. సో దీక్షి స్కూల్కి అయితే వచ్చాము. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదండి, ఇంకో 3-4 డేస్లో. ఇంకా దీక్షి తల్లికి బుక్స్ తీసుకోవాలి. సో దానికోసమనే వచ్చాము. ఇంకా దీక్షి అయితే ఫుల్ ఆడుతుంది అనమాట. చాలా రోజుల తర్వాత స్కూల్కి వచ్చాము. ఫ్రీగా ఉంది, ఇంకా అవన్నీ ఎక్కి ఆడుతుంది. చాలా ఇష్టము. కాకపోతే పద్దానికి ఆడడానికి ఉండదు, పేరెంట్స్ మీటింగ్ అప్పుడు. సో వాళ్ళు ఎప్పుడు గేమ్స్ పెట్టినప్పుడు ఆడతారు. చాలా రోజులకి వచ్చేసరికి మొత్తం ఎక్కి తెగ ఆడేస్తుంది. మేమైతే బుక్స్ ఆల్రెడీ తీసేసుకున్న తర్వాత అమ్మ నేను కాసేపు ఆడుకుంటానంటే సర్లే అని వెయిట్ చేస్తున్నాము. చూపిస్తాను నేను వీడియోలో మీకు బుక్స్ ఏమేమి తీసుకున్నాను, ఎంత కాస్ట్ అయింది ఏంటి అనేది. సో ఇక్కడైతే పిల్లలకి బచ్పన్ స్కూల్ అండి. అన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లల్ని అయితే బాగా ఆడిస్తారండి ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి నర్సరీ వాళ్ళని అయితే ఎక్కువ బాగా ఆడిస్తారు. సో మంచిగా అన్నీ ఉన్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి, ఏడ్చిన త్వరగా అలవాటు పడడానికి పిల్లలకైతే. మా దీక్షి తల్లి కూడా ఫుల్ ఆడుతుంది. మేము వెళ్ళిపోతున్నాం రా అన్నా కూడా రావట్లేదు, ఎంత బతిలాడుతున్నా. సర్లే అని ఇంకా కాసేపు వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ డాడీ చూడండి బుక్స్ అవి తీసుకుని వెయిట్ చేస్తున్నాము, అయినా రావట్లేదు. పేరెంట్స్ అందరూ అయితే బుక్స్ తీసుకోవడానికి అయితే వస్తుండ్రు. ఇంకా 4 డేస్లో స్కూల్ అయితే ఓపెన్ అవుతుంది. 12th అని చెప్పారు, మరి ఏమవుతుందో. కొన్ని స్కూల్స్లో అయితే మారుస్తున్నారు, మరి వీళ్ళది ఏమవుతుందో చూడాలి. ఇక్కడ ఇవి చూడండి, ఎక్సర్సైజ్ చేసాయి, బాగున్నాయి చిన్నపిల్లలకి. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కూడా అది చూడడానికి. మా దీక్ష ఇంకా తొక్కేస్తుంది. మేము ఇంకా బుక్స్ అయితే తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టామన్నమాట. పెట్టి మళ్ళీ బయటకైతే వచ్చాము. నేను ఈరోజు ఏం వండలేదన్నమాట ఇంట్లో. సో ఎటు ఆఫ్టర్నూన్ అయింది. నాకు రోటీ కాజు కర్రీ తిందామని ఉందని సంతోష్ డాబాకి అయితే వచ్చాము. అక్కడ మొత్తం ప్యూర్ వెజ్ అనమాట. నాకు అక్కడ ది బెస్ట్ అనిపించింది అండి. రోటీ కానీ, కాజు కర్రీ, బటర్ నాన్ కానీ చాలా బాగుంటాయి. నాకు ఎప్పుడన్నా ఇవి తినాలనిపిస్తే నేను సంతోష్ డాబాలోనే తింటాను. ప్యూర్ వెజ్ ఉంటుంది, వెజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నేను రోటీ తింటాను, మా వారు వచ్చేసరికి బటర్ నాన్ చెప్పుకుంటారనమాట. సో ఈసారి నేను కూడా ఒకటి బటర్ నాన్ అయితే తిన్నాను. బటర్ నాన్ ఎందుకు నాకు ఎక్కువ నవలాలి అనిపిస్తుంది, నవలలేను. దీక్షి కూడా ఎక్కువ బటర్ నాన్ కంటే నాతో పాటు రోటీయే తింటుంది. చపాతీలో కూడా నిమ్మకాయ పిండుకుంటుంది అనమాట. జస్ట్ రోటీ కాజు కర్రీ వరకు తినేసి వచ్చేసామన్నమాట ఇంటికి. మేమైతే మా దీక్షకి బుక్స్ అయితే కొనుక్కొచ్చామండి ఇందాక స్కూల్కి వెళ్ళి. సో ఇప్పుడు దీక్ష తల్లి ఏ క్లాస్కి వెళ్తుంది చెప్పు? అలా అనకూడదు, ఫస్ట్ క్లాస్. ఏ క్లాస్కి వెళ్తున్నావు? ఫస్ట్ క్లాస్. చదువుతావా దీక్ష? బాగా చదువుతావా? ఎక్కువ చదువుతావు. మా దీక్షి బుక్స్ 8,500 అండి, ఫస్ట్ క్లాస్కే బుక్స్. అలాగే యూనిఫామ్ వచ్చేసరికి 2,000 అనమాట. మొత్తము 3 జతలు యూనిఫామ్ 2,000, మొత్తం 10,500 అయినాయి. ఇప్పుడు 10,500 కట్టి బుక్స్ తీసుకొచ్చాము. అసలు మరి ఫస్ట్ క్లాస్కే ఎంత కాస్ట్ ఉన్నాయండి. ఏ క్లాస్ బుక్స్ అయినా చిన్నపిల్లలే మరీ దారుణంగా ఉన్నాయండి. ఇవి రోల్స్ అన్నమాట, బుక్స్ కి అట్టలేయడానికి. ఇవి 2 రోల్స్ ఇచ్చారు. ఇవి కూడా వాళ్ళ దగ్గరే తీసుకోవాలి, స్కూల్ వాళ్ళ దగ్గరే, తప్పదు, మనం ఏమనడానికి. సో ఈ 2 రోల్స్ 150 రూపీస్. మీద ఒక్కొక్కటే ఎంఆర్పి 120 ఉంది, ఒక్కొక్కటి 150 రెండు కలిపి 120. చూసి చెప్తాను. ఇవి వచ్చేసరికి నోట్ బుక్స్ ఇది వచ్చేసరికి 12 నోట్ బుక్స్ ఇచ్చారు. డబల్ రూళ్ళు, 4 రూళ్ళు, మొత్తం ఏ ఉన్నాయన్నమాట రాసి. ఒక్కొక్కటి 60 రూపీస్ వేసారు. బుక్ వచ్చి 60 నన్ను మాట్లాడి నేను ఆగు దీక్ష, నేను చూపిస్తాను. ఇవి 12 బుక్స్. ఇవి 12 100 ఇవి
12 బుక్స్ ఒక్కొక్కటి 60 రూపీస్ వేశారు. ప్రతి ఇయర్ 12 బుక్స్ తీసుకుంటున్నారు. మ్యాక్సిమం 2 బుక్స్ 2 పేపర్స్ రాస్తే మళ్ళీ ఇయర్ ఎండింగ్ ఇస్తున్నారండి. 3 ఇయర్స్ నుంచి అంతే ఉన్నాయి. ఆ బుక్ కింద మళ్ళీ వాడుకుంటున్నాం ఇయర్ తప్ప రాసేది ఏం లేదు. ఓకే బేబీ 150 అది. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అంట. ఇంగ్లీష్ ఎక్సర్సైజ్ 1 అని ఉంది. ఈ బుక్ 900. ఇప్పుడు ఇది వచ్చేసి మనం మాకు స్లిప్ ఇచ్చిన దాంట్లో ఏదైతే ఎంత అమౌంట్ ఉందంటే ఇది 1200 ఉందన్నమాట. ఇది ఓన్లీ బుక్ ఇచ్చారు దాని కింద. ఎందుకు ఉంది అని అంటే బయట నుండి వచ్చి బుక్ నేర్పుతారంట. వీళ్ళ స్కూల్లో వాళ్ళు నేర్పారంట. బయట ఒక సపరేట్ మేడం వచ్చి నేర్పుతారంట కమ్యూనికేషన్ స్కిల్స్. సో దానికని ఎక్స్ట్రా 400 అంట. ఏంటోనండి అసలు స్కూల్స్ ఈ ఫీజులు. ఇది అబాకస్ అని ఉంది. ఓన్లీ బుక్ దీని మీద కాస్ట్ కూడా లేదు. దీనికి 1000 రూపీస్ వేసారండి. మాకు దీని మీద ఏ కాస్ట్ లేదు. 1000 రూపీస్ వేసారు. ఇది కూడా మేము అడిగామండి. దీని మీద కాస్ట్ లేదు, మరి 1000 రూపీస్ వేసారంటే ఈ అబాకస్ సెట్ వాళ్ళ దగ్గరే స్కూల్లో టీచర్ దగ్గరే ఉంటాయంట. పిల్లలకి ఇవ్వాలంట, పాడు చేసుకుంటారని. సో దానికోసం అని చెప్పారు. వీటికి దీనికి 1000 రూపీస్. వీటి ఏం లేవండి బుక్స్, కానీ మేము 8000 పెట్టాము. మరి అవ్వక ఏమవుతాయి ఇట్లా 1000 చిన్న బుక్స్ దీంట్లో ఇది అబాకస్. అరే కాకు అలా నువ్వు అన్ని కలిపేసావు అనుకో. ఇది మ్యాజిక్ కార్డ్. 700 575 ఏమో పడింది. ఇలా ఉందండి మ్యాజిక్ కార్డ్ అని. మా డాడీ ఇది లిప్ ఆయిల్ లిప్ బామ్ పెట్టి కొనిచ్చాడండి. మా దీక్ష పెయింటింగ్ ఇలా మ్యాచింగ్ మొత్తం ఉంది. మ్యాజిక్ కార్డ్ ఇలా ఇలా యాపిల్ కలర్. సరే ఇది పర్లేదు అనిపించింది. దీనికి కూడా మరి ఎక్కువ ఏం తీసుకోలేదు. సరే అనుకోవచ్చు. 499 ఉంది. 500 అన్నమాట ఇది. ఓకే దీన్ని కట్ చేయకూడదు. ఇది 500 పడింది. విష్ణు వాళ్ళు ఆరిస్తే నేను మాట్లాడేది ఏం వినపడదు. ఇది 21st సెంచరీ ఇంగ్లీష్ అంట. గ్రేడ్ 1 వాళ్ళకి. మనమే కొనుక్కోవాలండి కలర్స్. 545 రూపీస్ పడింది ఇది. ఓకే ఇది ఇంకొక ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ఎలక్ట్రిక్ అప్రోచ్ అంట. ఇది 350 రూపీస్. ఇవి గ్రామర్ ఇదేమో 21st సెంచరీ ఇంగ్లీష్ అంట. గ్రేడ్ 1. చూపిద్దాంలే. ఇది రైట్ టు సక్సీడ్ కాపీ రైటింగ్ బుక్ అన్నమాట. పిల్లలకి మంచిగా హ్యాండ్ రైటింగ్ రావడానికి. ఇంకా ఇలా మొత్తం లెటర్స్ ఇది వచ్చేసరికి తెలుగు. ఇంకో ఇవన్నీ నేర్చుకోవాలి నువ్వు, గుర్తున్నాయి అదీషి. ఇది వచ్చేసరికి 189 రూపీస్. కొంచెం వాటి మీద కాస్ట్ మనకు కనిపిస్తే సరేలే కాస్ట్ ఉంది అనుకుంటాం. ఫస్ట్ నేను చూపించిన 2 బాక్స్ అయితే 2 బుక్స్ అయితే కాస్ట్ లేదండి. ఉంది అదేమో రాంగ్ కాస్ట్ ఉంది. ఇది వచ్చేసరికి హిందీ
ఇది 229 రూపీస్ అంట. కాపీ రైటింగ్ బుక్ అయిపోయినండి మొత్తం. గుణింతాలు, వర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇదే బుక్ ఆఫ్ యాప్టిట్యూడ్ అంట, బ్రెయిన్ డెవలప్మెంట్ అంట. ఇవ్వండి ఇలా ఉన్నాయి. మొత్తం మ్యాథ్స్ అనుకుంటా ఇది. యాక్టివిటీ బుక్ 1, యాక్టివిటీ బుక్ 2 అనమాట. ఇదొక 200, ఇదొక 200. యాక్టివిటీస్ అంట పిల్లలకి. సాటర్డే చేయిస్తారనుకుంటాను. అంతకుముందు యాక్టివిటీ అని సాటర్డే ఒకటి ఉండేవి, అవి ఓన్లీ సాటర్డే చేయించేవాళ్ళు. అలా అనుకుంటున్నాను ఇవైతే. ఇవి వచ్చేసరికి స్పార్కిల్స్ అంట, మ్యాథమెటిక్స్. సో ఇది వచ్చేసరికి మొత్తం ఇవి వచ్చి 2000 ఏమో ఉన్నట్టున్నాయండి. ఇది 650. ఇది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ అనుకుంటే ఇవన్నీ. ఈవీఎస్ అంటే ఇది 230. మ్యాథమెటిక్స్లోనే ఇంకో బుక్ 230. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోనే ఇది ఇంకొకటి 650. ఒకటేమో ఎక్సర్సైజ్ వర్క్ షీట్ టైప్ ఉంది, ఒకటేమో టెక్స్ట్ బుక్స్. ఇది బ్యాగ్ అనమాట. 458 పడింది బ్యాగ్. బ్యాగ్ కూడా స్కూల్లోనే తీసుకోవాలి. ఏమి అది మన బుక్స్ కి కవర్స్ వేసి అప్పుడు చూద్దాం. ఇలా 3 ఇచ్చాడు జిప్స్. బ్యాగ్ బాగానే ఉంది. 450. బచ్పన్ సింబల్ ఉంటుంది. బచ్పన్ స్కూల్ అనమాట. దిషిని యూనిఫామ్ అక్కడ పెట్టని తీసుకురా వైట్ జర్మాలో. బాగానే ఉంది బ్యాగ్. 2 years వస్తే చాలు. దీంట్లో పెట్టించారనమాట. ఇదిగోండి బిల్లు 8500. బుక్స్ 2000. యూనిఫామ్ పెండింగ్ పెట్టారు. యూనిఫామ్ సాయి అర్మార్లో ఉంది. ఇవా నేను ఇప్పుడు కొనుక్కోలేదు. గోల చేస్తున్నాను. వైట్ యూనిఫామ్ ఇది. బుధవారము శనివారం వేస్తాము. కింద ప్యాంట్, పైన వైట్. దీక్షిత్ టీషర్ట్ లూజ్గానే ఉందండి, కానీ ఎదిగేస్తుంది. ప్యాంట్ కూడా కొంచెం పడుకుంది. 28 సైజ్ ఇది. ఇంకా మళ్ళీ చిన్నది తీసుకుంటే చిన్నగా అయిపోతుంది. 2 years రావాలి కదా అని ఇంకా తీసుకున్నాము. ఇన్షర్ట్ చేస్తాం కాబట్టి. డైలీ యూనిఫామ్ రెడ్ కలర్లో వస్తుందండి, రెడ్ బ్లూ. మీరు అంతకుముందు చూస్తుంటారు. సో కొత్తది మనీ అయితే పే చేసాం, కానీ సైజు 30 ఉంది. ఫస్ట్ 30 తీసుకొచ్చాము ఇంటికి. అయితే అది చాలా పెద్దది అయిపోయింది అనమాట. అది దీక్షిత్లో ఇంకో దీక్షి పట్టేటట్టుంది, లూజ్ లంగోటన్ లాగా. అసలు యూనిఫామ్ వేసినట్టే లేదు. సో మళ్ళీ వెళ్ళి వేరే సైజ్ అడిగామన్నమాట, 28 సైజు. అయితే అది లేదన్నారు. ఆర్డర్ పెట్టారంట. 1 week టైం పడుతుందంట. సో అందుకని పెండింగ్ రాశారు. 1 week తర్వాత ఇంకా వెళ్ళి తీసుకోవాలి. షూ అంతకుముందు ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ స్కూల్లోనే ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడైతేనేమో షూ బ్లాక్ షూ, వైట్ షూ అనమాట, ప్లెయిన్వి. సో సాక్స్లు కూడా బ్లాక్ అండ్ వైట్. సో అవైతే బయటే కొనుక్కోమని చెప్పారు. అవి అవుతాయి ఒక 1000 రూపీస్ నాకు తెలిసి. బయట డిమార్ట్లో సారీ చూడాలి. అలాగే ఐడి కార్డు, యాప్, ఇంకోటి ఏంటి డైరీ, ఇంకేంటో అదర్ యాక్టివిటీస్ అని ఉన్నాయి. దానికి ఒక 700 అని ఉన్నారు. అవి ఆగస్టులో అలా ఇస్తారంట. ఐడి కార్డ్ అలా డైరెక్ట్గా ఫోటో తీసి వాళ్ళే చేసిస్తారంట. మొన్నటి వరకు అయితే చిన్నపిల్లలవి మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకోవడమే అనమాట, యూకేజీ వరకు.
అది కూడా కనుక్కున్నాం అనమాట. తెలియదు కదా మరి వాటికి 700 పే చేసాము ఇవ్వలేదని. మళ్ళీ వెళ్ళొచ్చాము మేము ఆ బుక్స్ గురించి ఆ యూనిఫామ్ గురించి అయితే అడిగాము. సో ఇదే అనమాట ఇవి. ఇంకా యూనిఫామ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. వీటన్నింటికి ఇంకా అట్టలేయాలి మేము. అట్లేసేసి పిన్నులు కొట్టి అన్నిటి మీద నేమ్స్ రాసేస్తాను. ఇందాక వాళ్ళ డాడీ మ్యాజిక్ కార్డ్లో ఇవేవో చూపించాడంటండి. నేను అవి మీకు చూపించలేదంట. మా దీక్షి గొడవ చేస్తుంది. తీసుకున్నాను స్టిక్కర్స్ అవన్నీ. ఇది బాగుంది మ్యాజిక్ కార్డ్కి. పిల్లలు బాగా ఎత్తుకొస్తారు కదా. ఏది ఇందాక డాడీ తీసింది? ఇదేనా? అట్లా కాదు, అదో దీంట్లో ఉంది. ఇది మళ్ళీ సపరేట్గా ఇదిగో అవి చూపి. నచ్చుతాయంట. మీ టీచర్ చేయిస్తుంది. ఇలా వచ్చినాయండి ఏంటో వాళ్ళ టీచర్స్ చేయిస్తారు ఇవి. నాకు ఓకే. సో ఇవైతే మా వారికి కంపెనీలో ఇచ్చారనమాట. షూ ప్రతి ఇయర్ ఇస్తారు. ఫార్మా కదండి, వాళ్ళే ఇస్తారు షూ గట్టిగా ఉండడానికి. కెమికల్స్ అవి ఉంటాయి కదా కాళ్ళ మీద పడడానికి. షూ ప్రతి ఇయర్ 1 టైం ఇస్తారనమాట. సో రాత్రి నైట్ తీసుకొచ్చారు తీసుకుని వస్తే. సో ఇవి బ్లాక్ కలర్ వేస్తారు, గట్టిగా ఉంటాయి. మరి ఎంత పడతాయి? దీని మీద ఎంఆర్పి అయితే 2475 రూపాయలు ఉంది. బ్లాక్ కలర్ 7 నెంబర్ సైజ్ మా వారిది. ఇదే మా వారి కంపెనీ వాళ్ళు ఇచ్చాక గిఫ్ట్ వాళ్ళు ఇచ్చేది. వారికి నాకు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు ఇయర్కి. ఇప్పుడు అలా ఏమి ఇవ్వట్లేదు అసలు. అలా ఇచ్చింది ఇదన్నమాట. ఏమంటారు మర్చిపోయేది. ఇంకా అలెక్సా. ఇలా ఒక ఇయర్ అలెక్సా ఇచ్చారు, ఒక ఇయర్ స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇంకా ఆపేశారు ఆ తర్వాత నుంచి. ఎందుకో ఏమనేది ఇవ్వట్లేదు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఇయర్లో ఒకసారి ఇస్తే ఎవరికైనా హ్యాపీనెస్ ఉంటుంది. బట్ అసలు అలా ఏమి ఇవ్వట్లేదు. 10,500 పెట్టొచ్చాము ఇప్పుడు మా దీక్షి తల్లి బుక్స్ యూనిఫామ్ ఫీజు ఏం కట్టకున్నాను. ఇవి చూడండి కోడి పిల్లలు. మా దీక్షి ఆడుకుంటుందని తీసుకొచ్చారు మా వారు. పెద్దవి కూడా అవుతున్నాయి. తీసుకొచ్చి 1 మంత్ అవుతుంది అనుకుంటా ఇవి. సో నేనైతే వద్దు అన్నాను. అంతకుముందు తీసుకొచ్చినప్పుడు చచ్చిపోయినాయి. ఊర్లో కూడా కొన్నప్పుడు చచ్చిపోయినాయి. ఇప్పుడేమో ఇవి బాగానే ఎదుగుతున్నాయి. అసలు ఎక్కడ పెంచుతాము మనం ఈ అద్దెళ్ళల్లో? అసలు మనకు ఉండడానికే చికాకు ఉందంటుంటే వినట్లేదు. వీటికి బయట ఒకటన్నా కొనాలి, గట్టిది ఏదన్నా స్టాండ్ లాంటిది, ఇనపది, అదే పక్షుల్ని పెట్టేలాంటిది. ఇంట్లో ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోలేము. ఈ ఫిష్ ట్యాంక్ కింద గ్లాస్ పగిలిపోయిందనమాట పెద్దది. సో దాన్ని ఇట్లా పెట్టి యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ చిన్నవేనని. ఇంకా దీక్షితల్ని అయితే పక్కలో పడుకోబెట్టుకుని నిద్రపుచ్చేసాను. వాళ్ళ డాడీ దీక్ష ఇద్దరు అయితే నిద్రపోతున్నారు. నాకెందుకో ఇంకా నిద్ర పట్టలేదన్నమాట. ఇంకా 12వ తేదీ ఇంకా ఎల్లుండే అనమాట. మేము ఒకరోజు ముందు తీసుకొచ్చాము బుక్స్. సర్లే అట్లేసేసేస్తే సాయంత్రం స్టిక్కర్స్ అవి తెచ్చి అతికిచ్చేసి ఇచ్చేయచ్చులే స్కూల్లో అని. అంత తొందర ఏమి ఉండదులేండి. 1 వీక్ దాకా పేరెంట్స్ కొంటూనే ఉంటారు. నాకే ఇక నిద్ర పట్టలేదు ఎందుకో. సర్లే దీనికి బుక్స్ అట్లన్నా వేద్దామని కూర్చున్నాను నేను. పిన్నుల మిషన్ పిన్స్ ఆల్రెడీ దీక్షి నర్సరీలో ఉన్నప్పుడు కొన్నాను అనమాట. పిన్నుల మిషన్ పిన్స్ కూడా. సో అవి అలాగే ఉన్నాయి. ఇంక ఇయర్తో పిన్నులు అయిపోయి సరిపోయినాయి. 3 ఇయర్స్ వచ్చినాయి అనమాట దీని బుక్స్ అట్లా వేయడానికి. ఇంకా అయితే అట్లేద్దామని మొదలుపెట్టాను. ఇప్పుడైతే మనము పిన్నుల మిషన్ అని పిన్నులని ఇట్లా వేరే అట్లేయడానికి చాలా రకాలు వచ్చినాయి పిల్లల బుక్స్కి. నా అప్పుడుదైతే చెప్తాను చూడండి. మా అమ్మ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా
స్కూల్లో ఇన్ని వేలు పెట్టి బుక్స్ కొనేవాళ్ళం కాదండి. ఫోర్త్ క్లాస్ వరకు మామూలుగా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్లో చదివించింది. ఫిఫ్త్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూలేనమాట. సో మా అమ్మ ఏం చేసేదంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, దాంతో అట్లేసేదన్నమాట మాకు బుక్స్కి, మా ముగ్గురికి. ఇంకా సమ్మర్ వచ్చి ఇలా జూన్ మంత్ వస్తుందంటే చాలు మా నాన్న బ్రాడ్ రూళ్ళు, సింగిల్ రూళ్ళు, 4 రూళ్ళు, మ్యాథ్స్కి వైట్ పేపర్ నోట్స్లు ఇవన్నీ ముగ్గురు పిల్లలం కదా, సో అవి 10 అవి 10 అవి 10 అలా తీసుకొచ్చేవాడు అనమాట జూన్లో. బ్యాగులు కూడా ఇయర్ మార్చడాలు అలా ఏమి ఉండవండి. ఆ బ్యాగ్ చినిగిపోయి దాని సీన్ అంతా అయిపోయేదాకా మా నాన్న కొత్త బ్యాగ్ కొనేవాడు కాదు ముగ్గురులో ఎవరికైనా. అప్పటి రోజుల్లో అవే చాలా కష్టంగా ఉండేదండి. అది ముగ్గురు పిల్లల కంటే ఇంకా మా అమ్మ వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. మా అమ్మ ఏం చేసేదంటే న్యూస్ పేపర్ వేసి, పిన్నుల మిషన్ కూడా ఉండేది కాదండి, పిన్నులు కూడా కొట్టేవాళ్ళం కాదు, దుండుల కింద పెట్టేవాళ్ళం అనమాట. మంచం కింద పడుకుంటాం కదా, దిండి కింద పెట్టేదన్నమాట. లేదా అన్నం ఉంటుంది కదండి, అన్నము ఆ పేపర్కి ఇలా అతికిచ్చేదన్నమాట. సో అట్లా వేసేది మా అమ్మ. నేను 10th క్లాస్ వచ్చే వరకు కూడా మా అమ్మే వేసి పెట్టేది. నాకు అసలు ఇలా అట్లేయడం కూడా రాదు. ఈ అట్లేయడం కూడా నేర్చుకుంది నేను మా అమ్మ దగ్గరే. తర్వాత ఇంటర్మీడియట్ వాటితో ఎక్కువ అట్టలేసే వాళ్ళం కాదు. ఏదన్నా మెయిన్ నోట్బుక్స్ వరకు, టెక్స్ట్ బుక్స్కి అయితే అసలు అట్లేసే వాళ్ళమే కాదు. ఇంటర్ దగ్గర నుంచి నోట్బుక్స్ వరకు కొన్నిటికి ఇట్లా నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట. భలే నీట్గా వేసి ఇచ్చేది మా అమ్మ అయితే అట్టలు. ఇక వాటిని దుండుల కింద పెట్టి 2 రోజులు మనం నైట్ పట్టుకుంటే అది అణిగిపోయి ఇంకా లేసేవి కాదనమాట. అలా న్యూస్ పేపర్లతో అయితే మా అమ్మ మాకు అట్లేసి పెట్టేది. ఇప్పుడైతే పిల్లలకి అన్ని రకాలు చక్కగా ఎలాంటి అట్లు కావాలంటే అలాంటివన్నీ. వీళ్ళు ఎప్పుడు ఈ కలర్వే ఇస్తారండి, ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి పైన వాళ్ళకి ఏ బుక్ ఏంటి అని ఐడియా ఉండాలని ఇలా పలచంది ఇస్తారేమో అని అనుకుంటాను నేను స్కూల్లో. చిన్నప్పుడు చదువు చాలా కాస్ట్లీగా కాదు, చాలా విలువైనదిగా కనిపించేది. ఇప్పుడేమో మొత్తం కాస్ట్లీగా కనిపిస్తుంది చదువు. అన్నీ డబ్బులు పెట్టి కొనడమేనండి. ఈ పిన్నుల మిషన్ అంటే నాకు గుర్తొచ్చింది. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు పిన్నుల మిషన్ లేదనమాట మా ఇంట్లో. సో మా ఫ్రెండ్స్ అందరు ఇలాగే పిన్నులు కొట్టుకుంటుంటే నేను మా ఫ్రెండ్ అడిగి తీసుకున్నాను అనమాట. నా బుక్స్కి కూడా కొట్టుకుని ఇస్తా అని. చిన్నది ఇది, అప్పుడు చిన్న సైజ్ పిన్నుల మిషన్స్ కూడా ఉంటాయి కదండి. సో అది నేనేం చేశాను, అది తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి పిన్నులు కొడుతుంటే దానిలో ఉన్న స్క్రూ అనేది ఊడిపోయింది. నాకు సరిగ్గా కుదరకో మరి ఎందుకో తెలీదు. అదేమి కొత్తది కూడా కాదు, పాతదే. తీసుకున్నాను ఆ పిల్ల దగ్గర. 5th క్లాస్ అంటే చాలా చిన్నపిల్లలం కదండి. అది ఊడిపోయింది. నాకు ఇంకా భయం వేస్తుంది ఆ పిల్ల ఏమంటుంది. ఆ పిల్ల దగ్గరికి తీసుకెళ్ళి ఇలా ఊడిపోయిందంటే నా పిన్నుల మిషన్ నాకు కట్టి లేదా నాకు కొత్తది కొని లేదా నాకు డబ్బులు ఇవ్వండి. ఇంకా చూడు నాకు భయం మొదలైంది. అలా అసలు ఎందుకు తీసుకున్నానో అనే ఒకటే బాధ అనమాట. మా అమ్మకి చెబితే ఎక్కడ కొట్టిద్దో, మా నాన్నకి చెబితే ఎక్కడ తిడతాడో అని భయం అనమాట. ఇంకేం చేస్తా, మా పిల్ల నాకు ఇస్తావా లేదా మా అమ్మ వాళ్ళకి చెప్తానంది. వాళ్ళ పేరెంట్స్కి చెప్పి తిట్టిస్తానని అంటే ఇంకా భయం వేసి నేను వెళ్ళి ఇట్లా మా అమ్మకి చెప్తే మా అమ్మ తిట్టి అసలు ఎందుకు తీసుకున్నావని మళ్ళీ మా నాన్న అడిగి డబ్బులు తీసుకుని నాకు మళ్ళీ కొత్త పిన్నుల మిషన్ చిన్నది కొనిస్తే తీసుకెళ్ళి ఆ పిల్లకి ఇచ్చాను అనమాట. సో నాకు పిన్నుల మిషన్ అంటే అప్పట్లో పిన్నుల మిషన్ కూడా లేదు మాకు అని అట్లా అనిపిస్తుంది అనమాట. అది మేము కూడా కొనుక్కోకుండా నేను వేరే వాళ్ళకి తెచ్చి పాడు చేసి మళ్ళీ వాళ్ళకైతే కొని ఇచ్చానమాట, నాతో పాటు చదువుకునే అమ్మాయికి. అప్పటి రోజులే వేరుగుండేయండి. మేము 7th క్లాస్ వరకు మా ఊర్లో ఉన్న స్కూల్లోనే చదువుకున్నాను. 8th క్లాస్ నుంచి మా పక్క ఊరు అనమాట. సో ఆ ఊరికి వెళ్ళాలి, ఆటోలో వెళ్ళడానికి 1 రూపీ, రావడానికి 1 రూపీ అనమాట. 8th 9th అల్లా 10th కూడా అక్కడే. వెళ్ళడానికి 1 రూపీ, రావడానికి ఆ 2 రూపీస్ ఇవ్వడానికే మా అమ్మ వాళ్ళకి నాకు ఒక 2 రూపీస్, మళ్ళీ మా చెల్లి 8th దగ్గర నుంచి ఇక్కడే కాబట్టి మళ్ళీ మా చెల్లికి మా అట్లా ఇవ్వడానికి వాళ్ళకే కష్టంగా ఉండేది. ఆ 2 రూపీస్ అప్పుడు చాలా గొప్పగా ఉండేవి. ఇంకా స్నాక్స్ అంటే ఇంకా పండగకి ఏమన్నా వండితే అవి తప్ప విడిగా తెచ్చుకోవడాలు ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. 10th క్లాస్కి వచ్చినాక
2 రూపీస్ అనమాట. వెళ్ళడానికి 2 రూపీస్. అప్పుడు ఆటో వాళ్ళు రావడానికి 2 రూపీస్ అనమాట. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. సో 10th క్లాస్‌లో మా నాన్న సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకుంటే నేను సైకిల్‌లో వెళ్ళేదాన్ని. నాకు సైకిల్ తొక్కడం అంటే చాలా భయం ఉండేది. నేర్చుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాను. ఏదన్నా ముందు పెద్ద వెహికల్ వస్తే ఇక్కడే ఆగేస్తాననమాట సగం దూరం ముందే. తర్వాత మంచిగానే వెళ్ళాను. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ సైకిల్ రిపేర్ వస్తే మళ్ళీ ఆటోకేననమాట. సో బాగుండేది 10th క్లాస్ అంటే ఫ్రెండ్స్. అసలు నాకు చాలా 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఆ లైఫే వేరండి. మళ్ళీ కావాలన్నా రాదు. ఆ ఫ్రెండ్షిప్స్ అన్నీ ప్యూర్ ఫ్రెండ్షిప్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఇప్పటికీ నాతో ఫ్రెండ్స్ ఉంటారు. మీరు లాస్ట్ వీడియోలో చూస్తే తను నా ఫ్రెండ్ ఉంటుంది కదా, తను నా బెస్ట్ ఫ్రెండ్. తను నాకు 6th క్లాస్ నుంచి ఫ్రెండ్ అనమాట. తను 6th క్లాస్లో నేను చదువుతున్న అదే స్కూల్లో వచ్చి జాయిన్ అయింది. సో అప్పటి నుంచి ఫ్రెండ్. ఇప్పటికీ మేము చాలా అంటే చాలా బాగుంటాము. వాళ్ళ ఫ్యామిలీతో నేను ఎంత బాగుంటానో తను కూడా మా ఫ్యామిలీతో అంతే బాగుంటుంది అనమాట. మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అవ్వడానికి కారణమే నేమ్స్ అనమాట. నా పేరు వచ్చేసరికి హేమలత, తన పేరు వచ్చేసరికి హిమబిందు. హెచ్హెచ్ లెటర్స్ కదండి. సో వెనకే ఉండేది. సో ఎగ్జామ్స్లో ఇద్దరము చెప్పాలంటే ఒక స్టోరీయే ఉంటుందండి. ఎప్పుడైనా నేను ఒక వీడియోలో చెప్తాను నా ఫ్రెండ్తో అసలు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యిందో, ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటిదాకా ఎలా ఉందో. నిజంగా ఒక మూవీ తీయొచ్చు అన్నట్టు ఉంటుంది స్టోరీ అయితే. ఖచ్చితంగా ఒక వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను. సో బుక్స్ అన్నిటికీ అయితే అట్లే ఇస్తాను. దగ్గర 1.5 అవర్ 2 అవర్స్ పట్టేసిందండి. నడుమ అయితే లాగేసింది అసలు. ఇవన్నీ నోట్ బుక్స్ అనమాట. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2 రోల్స్లో ఇంకా కొంచెం ఉంది ఒక రోల్లో. డైరీ ఇంకా అవి ఇస్తారు కదా, ఇంకొక 3 బుక్స్కి పడుతుందేమో మహా అయితే ఆ రోల్ అంతే. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్, కాపీ రైటింగ్ బుక్స్. సో ఒక బుక్ అయితే నలిగిపోయింది. ఆ బ్యాగ్లో వచ్చేటప్పుడే బుక్స్ ఇచ్చేటప్పుడే అది నలిగింది. మొత్తము 26 బుక్స్ ఏమో ఉన్నాయన్నమాట. కౌంట్ చేస్తున్నాను ఎన్ని బుక్స్ ఉన్నాయా అని. ఇవి నోట్ బుక్స్ మొత్తం వేసేసరికి నడుమ అయితే మామూలుగా లాగలేదన్నమాట. సో మా వాళ్ళిద్దరు, మా ఆయన మా పాప ఇద్దరు నిద్రపోయారు. నాకు నిద్ర పట్టలేదు అనమాట. సో ఇంకా అట్లేసేద్దామని కూర్చున్నాను. కొంచెం మిగిలిందట, ఇంకా 3 బుక్స్కి వస్తుందేమో. డైరీ ఇస్తారు ఇంకా దానికి అప్పుడు వేయాలి. డైరీకి ఇంకేదో బుక్ వస్తుందేమో. సో దాని వరకు వేయాలనుకుంటున్నాను. దానికి ఉంటుంది. బుక్స్కి ఇంకా నేమ్సే రాయాలి. స్టిక్కర్స్ అవి కొనుక్కు రావాలి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా బుక్స్ కొనాలన్నా ఒక నెల జీతం మొత్తం పెట్టాలేమోనండి. దారుణంగా ఉన్నాయి రేట్లు. ఈ నోట్బుక్ కూడా 55 రూపీసే ఉంది. 60 రూపీస్ వేసారు. 12 బుక్లకి 60 రూపాయలు. వాళ్ళు వేసిన రేట్ వేసిన 60 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నారు. ఇవన్నీ స్కూల్లో ఇచ్చేస్తామండి మేము బుక్స్. సో రోజు ఏ హోంవర్క్ ఉంటుందో దానికి సంబంధించిన బుక్స్ వరకే వాళ్ళు పంపిస్తారు మనకి ఇంటికి. ఇంకా రేపు డీమార్ట్ అది వెళ్ళి దీక్షకి స్నాక్స్ బాక్స్, లంచ్ బ్యాగ్, జాండ్రీ బాక్స్ సో కొన్ని కొనాలి. ఇప్పుడు దాకా జాండ్రీ బాక్స్ అయితే కొనలేదు. దీక్షకి చిన్నది కాబట్టి ఇప్పటి నుంచో అడుగుతుంది. ఈసారి తీసుకోవాలి. ఇందాక కూడా అడుగుతుంది అనమాట. పౌచ్ ఇస్తారు ప్రతి ఇయర్. అమ్మ పౌచ్ ఇవ్వలేదు ఏంటి అని అడిగితే ఇక చెప్పాను ఇయర్ అంట. ఇంకా సో బయట అయితే దీక్షకి జాండ్రీ బాక్స్ అయితే కొనేవాళ్ళు. సో ఈవినింగ్ అయిందనమాట. నేనైతే అన్నం కూర అయితే వండుతున్నాను. బెండకాయను రైస్ అయితే పెట్టేస్తాను. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. పొద్దున కూడా ఏం ఉండలేదు కదా. దీక్షిత వాళ్ళ డాడీ కిందకి వెళ్ళారు. దీక్ష తినడానికి ఏం లేవని మన తెచ్చుకుంటాను అయితే కిందకైతే వెళ్ళింది. అయితే వీళ్ళ స్కూల్ 12th నుంచి ఓపెన్ ఉండాలి, కానీ 17th నుంచి ఓపెన్ అంట. సో ఇందాకే మెసేజ్ పెట్టారు. నేను హడావుడిగా అట్టలేసాను ఎల్లుండి నుంచేనని. వెంటనే ఏం హోంవర్క్ స్టార్ట్ చేయలేండి. 1 వీక్ పడుతుంది పేరెంట్స్ అందరూ బుక్స్ తీసుకుని ఇచ్చేవారికి. సర్లే తీసుకున్నా కదా అని నేను కూడా వేస్తాను అనమాట, పని అయిపోద్దని.
వేడివేడిగా అన్నం అయిపోయింది. అలాగే కర్రీ కూడా అయిపోయింది. బెండకాయ ఫ్రై మంచిగా నాన్ స్టిక్ దాంట్లో అయితే మంచిగా వేగుతుంది. అతుక్కోకోకుండా బాగా అయింది. వీళ్ళైతే కిందకెళ్ళి రసాలను చిత్తూరు మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. రసాలు ఒక 2 కిలోలు, చిత్తూరు మ్యాంగోస్ 1 కిలో. బంగినపల్లి తెచ్చుకుంటాం ఎక్కువ, రసాలు చాలా తక్కువ. సో ఇవి వీడియో నచ్చితే లైక్ చేయండి.